లచ్చ ఖర్చైనా పర్లేదు, రేపు మాత్రం ఏంట్రా? నేను టిక్టాక్ ఫేమస్ అనుకున్నాను రా, కానీ సరిగ్గా రావట్లేదు. అరే మొదట అలాగే ఉంటుందిరా. అయినా టిక్టాక్ చేసి ఫేమస్ అవ్వాలంటే ముందు 3 విషయాలు గుర్తుపెట్టుకో. 1, రే, నువ్వు ఇంట్లో పని చెప్తే చేయవు కానీ బయట సమావేశాలు మాత్రం బాగా పెడతావురా. ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు, లొకేషన్ మార్చి చెప్తా. పద, ఫాలో మీ. అరే అరే చిల్లి పాయింట్ నెంబర్ 1, ఎక్స్ప్రెషన్. ఎంతైనా చేయడం ట్రై చేస్తున్నాను కానీ గుంటే దాకట్లేదు. ఇక్కడ దగ్గర అక్కడ దిగుతారు. అయితే ఓకే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఫాలో మీ. పాయింట్ నెంబర్ 2, టీమ్ వర్క్. జనరల్గా వేరే టిక్టాకర్స్తో కలిపి చేస్తే ఈజీగా ఫేమస్ అవ్వచ్చు. అండర్స్టాండ్? నీ మళ్ళీ లొకేషన్ చేంజా? పాయింట్ నెంబర్ 3, మనకు నచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. అవతల వాళ్ళకి ఎలా ఉన్నా మనకు సంబంధం లేదు. నాకు నచ్చింది నేను చేసుకుంటే నాది నేనే చూసుకోవాలి. పక్క వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నారా, మంది చూస్తారు. అరే ముందు నీకు నచ్చింది చేయాలరా, ఆ తర్వాత పక్కన ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి. నీకు రెఫరెన్స్కి వీడియో చూపిస్తాను, చూడు. నో వద్దు ఎలా ఉంది? ఏంట్రా మొబైల్ తీసావు? నన్నే భయపెట్టి నన్నే కొట్టడం కోసం ఏంట్రా? నేను మోటివేట్ చేయడానికి చూపించాను రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? యూట్యూబ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మా యూట్యూబ్ వీడియోసా? ఉన్నపల్లంగా కాన్సెప్ట్ చెప్పరా. ఇదే చేసేద్దాం. అది రివిన్ కదా. సరిపదా? ఈసారి లొకేషన్ చేంజ్ లేదు, ఇక్కడ చెప్పాలి. సరే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడి పేరు యోగేష్. దిస్ ఇస్ బన్నా సాయి సాగర్. సరిపదా? ఎక్కడికి? యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటాం.